నమస్తే వెల్కమ్ టు 108 నేను మీ స్పందన. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఎండు మిరప ధరలు దారుణంగా పడిపోయాయి. సోమవారం రైతులు ఇక్కడికి సుమారు 25,000 బస్తాలకు పైగా సరుకు తెచ్చారు. సీజన్ మొదలైన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో నిల్వలు రావటం ఇదే మొదటిసారి. ధరలు ఆశాజనకంగా ఉంటాయని, గిట్టుబాటు ధర లభిస్తుందని రైతులు ఆశతో పంటను తెచ్చారు. తీరా ఇక్కడికి వచ్చాక వ్యాపారులు ధర తగ్గించి కొనుగోలు చేయడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒక లాటుకు మాత్రమే వ్యాపారి క్వింటాకు 21,000 రూపాయల చొప్పున జెండా పాట పాడారు. ఇక మార్కెట్కు వచ్చిన సరుకులు 80% క్వింటా 15,000 రూపాయల నుంచి 16,000 రూపాయల మధ్యనే కొనుగోలు చేశారు. ఒక్కసారిగా 4,000 నుంచి 5,000 వరకు ధర తగ్గుతుందని ఊహించని రైతులు కంగుతిన్నారు. చాలా మంది తమ పంటను తక్కువ ధరకు విక్రయించలేక మార్కెట్లోనే ఉంచారు. మరికొంతమంది గిట్టుబాటు కాకపోవడంతో సరుకును వెనక్కి తీసుకెళ్లారు. మార్కెట్లో వ్యాపారులు సిండికేట్లా ఏర్పడ్డారు. విదేశాలకు ఎగుమతులు లేవనే సాకుతో ఒక్కసారిగా ధర తగ్గించారు. వరంగల్, గుంటూరు మార్కెట్లలో సైతం ధరలు తక్కువగానే ఉన్నాయంటున్నారు. అదేమని ప్రశ్నిస్తే నాణ్యత సరిగా లేదని రైతులకు చెబుతున్నారు. ప్రస్తుతం విదేశాలకు ఎగుమతులు లేకపోవడంతో దేశీయంగానే విక్రయించుకునే అవకాశం ఉండటంతో జోరుగా జీరో దందాకు తెర లేపగానే ఆరోపణలు ఉన్నాయి. ఈ నెల 2న క్వింటా గరిష్ట ధర 23,600 చొప్పున కొనుగోలు చేశారు. రాను ధర తగ్గించారు. వారం రోజుల్లోనే ధరలు భారీగా పతనమయ్యాయి.